हाय हेलो अंडी अस्सलाम वालेकुम वेलकम टू अवर ఛానల్ మొహసిన్ అఫీషియల్ వనేమ్ హాయ్ అస్సలాం వాలేకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వనేమ్ సో ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సో వీడియో స్టార్ట్ చేయక ముందు చిన్న ఫస్ట్ లైక్ ఇచ్చేసేయండి మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేసేసేయండి ఏమంటారండి ఓకే ఓకే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం బ్లూ ల్యాండ్ అండి తిరుపతి చంద్రగిరి నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంది ఇడికి అంతే వచ్చామండి తిరుపతి నుంచి మనకు చంద్రగిరికి వచ్చేసి చంద్రగిరి నుంచి మనం బెంగళూరు హైవేలోకి వస్తానే మనకు 3 కిలోమీటర్స్లో అయితే మనకు బ్లూ ల్యాండ్ అనే వాటర్ పార్క్ అయితే కొత్తగా కట్టారు కదా సో చాలా బాగుంది ఈ వాటర్ పార్క్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు యాక్టివిటీస్ ఏమి ఇక్కడ చిన్నపిల్లలకు కానీ అడల్ట్స్కి కానీ ఇక్కడ కాస్ట్యూమ్స్ కానీ లాకర్స్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి రెస్టారెంట్స్ కానివ్వండి మీరు ఎంజాయ్ చేయడానికి ఏవే ప్లేసెస్ ఉన్నాయి మొత్తం నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి సో లెట్స్ స్టార్ట్ ద స్కూల్ పిల్లలు హాలిడేస్ కదా ఫస్ట్ డే ఈరోజు అందరూ వస్తున్నారు ఇక్కడ చూడండి చాలా ఎంజాయ్మెంట్గా వెళ్తున్నారు పిల్లలు అయితే బ్లూ ల్యాండ్కి అయితే ఫైనల్గా ఇక్కడ చూడండి బయట నుంచి మనకు బ్లూ ల్యాండ్ ఎలా కనిపిస్తుందో చూడండి చాలా ఎంజాయ్గా ఉంది పిల్లలు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా స్కూల్ నుంచి ట్రిప్ అనుకుంటా నేను స్కూల్ వ్యాన్లో వచ్చారు పిల్లలు మొత్తం మనం చూద్దామండి ఈరోజు అయితే బ్లూ ల్యాండ్ మొత్తం మందే మాది మా ఆయన గారిదే ఈరోజు బ్లూ ల్యాండ్ అయితే మొత్తం ఏమంటారండి నిజమే కదా స్కూల్ పిల్లలు ఇంత ఈడ వరకు వస్తా ఉంది సో ఈరోజు నేను కూడా గట్టిగా ఒకసారి గట్టిగా అరిచేయాలని ఉంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు లైక్ అయితే సో ఇప్పుడు మనమైతే తిరుపతిలో అయితే ఉన్నామండి చూడండి ఇక్కడ బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ అయితే ఆయన చూడండి వెళ్ళిపోతున్నారు టికెట్స్ తీసుకోవడానికి స్కూల్ పిల్లలు అయితే వచ్చారు ఇక్కడ బ్లూ ల్యాండ్ ఎంట్రన్స్ అయితే మనకి ఇలా ఉంటుందండి చూడండి బ్లూ ల్యాండ్ అనేసి మొత్తం బ్లూగానే ఉంది ఎందుకంటే వాటర్ పార్క్స్ అన్నీ మనకు మొత్తం బ్లూగానే ఉంటాయన్నమాట ఇక్కడ మనకు వేవ్ టైం కానివ్వండి మనకు రైన్ డ్యాన్స్ టైమింగ్ కానివ్వండి అన్నీ ఇక్కడైతే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఒకసారి నేను ఇప్పుడైతే టికెట్ కౌంటర్లో అయితే ఉన్నానన్నమాట ఓకే ఓకే హాయ్ చెప్పండి ఒకసారి ఇటు వెళ్దానా ఓకే అంతేనా ఓకే థ్యాంక్ యూ చాలా బాగా కేర్ తీసుకుంటారనమాట ఇక్కడ చాలా బాగుంది అలాగే 700 అండి ఇక్కడ 699 అండి ఛార్జ్ మనకైతే 100 సెంటీమీటర్స్ అబోవ్ పిల్లలకి ఛార్జ్ బిలో పిల్లలకైతే వితౌట్ ఛార్జ్ ఇక్కడ చూడండి మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసామండి అక్కడ నుంచి ఎంట్రన్స్ నుంచి ఇప్పుడు మనకు లోపల చూడ్డానికైతే ఇలా ఉంది వావ్ ఇక్కడైతే చూడండి టాటాయిస్ నీళ్ళలో అయితే మునిగిందంట కానీ నీళ్ళు లేవు అవి నీళ్ళు ఉందనుకుంటుంది నీళ్ళు అయితే లేవు ఇక రైడ్స్ అన్నీ చూసేద్దాం మనము వరకు మనం ఎలా ఉన్నాం చూడండి ఒకసారి ఈ ఎండకైతే బాగా తడిసిపోయామన్నమాట బాగుంది బ్లూ ల్యాండ్ అయితే చాలా బాగుంది కడప కంటే బెటర్ అనుకుంటా నాకు ఎందుకో కడప నచ్చలేదు కడప కంటే బెటరే అనుకుంటా సో చాలా బాగుంది ఇక్కడ చూడండి వాటర్ యాక్టివిటీస్ అయితే చాలా ఉన్నాయి 699కి మనకు అన్ని లోపల అయితే మనకు ఫ్రీ మామూలుగా ఎక్కడైనా కానీ ఇంకా ఫుడ్కి అయితే అమౌంట్ పే చేసుకోవాలి లాకర్స్కి అయితే అమౌంట్ పే చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకు రైడింగ్ టైమింగ్స్ చూడండి ఇక్కడ మనకు 1:10 PM నుంచి మనకు 1:30 వరకు ఉంటుంది 3:10 నుంచి 3:30 4:40 నుంచి 5 వరకు ఉంటుందన్నమాట వేవ్ పూల్ ఇది మనకు ఇక్కడ వచ్చేసి వేవ్ పూల్ అప్పటి వరకు ఇవంతా క్లోజ్ ఉంటుందన్నమాట జస్ట్ టైమింగ్ చూసుకోవడం రావడం అంతే ఇక్కడికి టైం చూస్తూ ఉండాలి మనం వస్తూ ఉండాలన్నమాట ఓకే ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయనేసి మనకు ఇక్కడైతే వాళ్ళు బోర్డ్స్ అయితే వేశారు వేవ్ పూల్ లాకర్ రూమ్స్ కాస్ట్యూమ్ అండ్ లాకర్ చేంజింగ్ రూమ్స్ టాయిలెట్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి ఫ్యామిలీ పూల్ ఫుడ్ కోర్ట్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట మనకు సో ఇక్కడ చూడండి షార్క్లో నుంచి లోపలికి అయితే వెళ్ళిపోవాలంట మనం ఇక్కడ ఆయన ఫస్ట్ మా ఆయన్ని చూద్దాం ఒకసారి ఆయన ఒక రూట్లో నుంచి పంపించేశారు నాకైతే ఒక రూట్లో నుంచి అయితే పంపించేశారు సో మా ఆయన అయితే చూడండి మీరు మేము మామూలేనండి మేమైతే ఎంజాయ్ చేయడానికి రాలేదు జస్ట్ మిమ్మల్ని ఎంజాయ్ చేయడానికి ప్లేసెస్ చూపించడానికి అయితే వచ్చామన్నమాట
ఇక్కడైతే మా ఆయన కూర్చోన్నారు చూడండి, చూపిస్తాను మీకు. సో చాలా బాగుందండి. వేవ్ పూల్ అయితే ఇప్పుడు చూసేద్దాం మనము, వచ్చేసేయండి. వేవ్ పూల్లో ఉంది చూడండి ఎంజాయ్మెంట్. వామ్మో అలా ఇలా లేదు. ఈ అంకల్ అయితే జారి పడ్డం, మళ్ళీ లేచి నిలబడ్డా. ఒక రైన్ డ్యాన్స్లో చూస్తారా, వేవ్ పూల్లో చూస్తారా, ఆ రైడింగ్స్లో చూస్తారా, ఎక్కడ చూసినా కానీ ఈ అంకలే ఉన్నారు అనుకోండి. ఎక్కడ చూసినా చిన్నపిల్లలు ఎగిరి గద్దులు వేసినట్లు వేస్తున్నారు అనమాట. సో చాలామంది బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడ. ముసలోళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుందండి వేవ్ పూల్. ఇది కూడా మనకు బాగా నచ్చింది. ఇప్పుడు మనం రైన్ డ్యాన్స్లో అయితే వెళ్ళిపోదాం. మీరు వచ్చేసేయండి నాతో పాటు. ఇక్కడ ఉంది చూడండి, వామ్మో అదూర్సే అండి. చూడండి వీళ్ళ డ్యాన్సులు చూడండి. ఆ నాగిన్ పాట వచ్చిందంటే కిందకు పడిపోయి నాగిన్ స్టెప్స్ అయితే వేస్తున్నారు. వామ్మో నాకైతే నవ్వు ఆపుకోలేకపోయాను. ఇక్కడ చూడండి చిన్నాలా పెద్దాలా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రైన్ డ్యాన్స్ అయితే చాలా బాగుందండి మనకు తిరుపతిలో అయితే సూపర్గా ఉంది. గున్నా మామిడి డ్యాన్స్కి స్టెప్ వస్తుందంట. మా ఆయన కూడా గున్నా మామిడి స్టెప్ అయితే చూపించేస్తున్నారు. ఆయన ఇంకా ఎంజాయ్మెంట్ అయిపోయింది చిన్నపిల్లల్లాగా. సో చాలా బాగుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసి చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు వచ్చేసి ఆంటీ మీది యూట్యూబ్ ఛానల్ ఉందా అని అడిగేసి వచ్చి గట్టిగా అరిచేశారనమాట. వీడియో దగ్గరికి వచ్చేసి గర్ల్స్ వచ్చి ఒకసారి అరిచారనమాట, మళ్ళీ బాయ్స్ వచ్చి ఒకసారి అరిచారనమాట. చాలా బాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. సో నాకు తీయండి ఆంటీ అనేసి వెనక అయితే ఉన్నారు పిల్లలు అయితే. చాలా బాగుందండి అసలు ఈ రైన్ డ్యాన్స్, ఈ కలరింగ్, ఇది మొత్తం నీట్నెస్ మొత్తం బాగుందండి. ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది. అన్ని చోట్ల కంటే ఇక్కడ నాకు రైన్ డ్యాన్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా కడపలో అయితే మామూలే. ఇక మనకు బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ ఎలా ఉందో ఒకసారి నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. సో చూడండి మనకి ఎలా ఉందన్నమాట. ఇప్పుడు బ్లూ ల్యాండ్ అయితే మస్తుగా ఉందండి, ఇక్కడ చాలా బాగుంది. సో ఇక్కడ చూడండి మనకు వాటర్ యాక్టివిటీస్ అన్నీ. ఇక్కడ చూడండి మనకు ట్యూబ్స్ అన్నీ పైకి ఎలా వెళ్తున్నాయో, అందరూ ట్యూబ్స్ అయితే పెట్టేశారనమాట. ఇక్కడ నుంచి చూడండి మనకు ట్యూబ్స్ అయితే అన్నీ వాళ్ళు ఎక్సలేటర్ పెట్టారనమాట. ట్యూబ్స్ అన్నీ పైకి వెళ్తున్నాయి. ఎక్సలేటర్లో చూడండి, ఓ చాలా బాగుంది. వీళ్ళు వాటర్లోనే దిగేస్తున్నారు. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎంజాయ్మెంట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళడానికి. ఇక్కడ చూడండి ఇవి ఇలా ట్యూబ్స్ అన్ని కలెక్ట్ చేయడం, అక్కడ వాళ్ళు ఎక్సలేటర్స్ పైన పెట్టడం, అవి మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాయి అనమాట. సో ఈజీ ఉంది కదా ప్రాసెస్. ఇది వండర్లాలో ఇలాగే ఉందండి. బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, మనకు ఇలాగే ఉంటుంది వండర్లా అయితే. సో ఇక్కడ మనకు ఎండకి చూడండి వాళ్ళు మనకు సేఫ్టీ కూడా పెట్టారనమాట. చాలా బాగుంది. అంబ్రెలా టైప్ అయితే సెట్ చేసి పెట్టారు ఎండకి. ఇదేనండి మన తిరుపతి బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్. పిల్లలు చూడండి యాక్టివిటీస్. చాలా ఎంజాయ్మెంట్గా అయితే ఉన్నారనమాట. ఫస్ట్ డేనే చాలా ఎంజాయ్మెంట్ ఉందండి చాలా పిల్లలకి అయితే ఈరోజు కదండి. ఇక్కడైతే చూడండి మనకు రెంటల్ అయితే 100 అంట, డిపాజిట్ అయితే 200 అంట, టోటల్ 300 అయితే పే చేయాలి. ఇక్కడ మనం అదే కాస్ట్యూమ్స్ తీసుకోవాలనుకుంటే 450 అంట. ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి స్టెప్స్ అయితే ఎక్కేటివి. సో ఈ స్టెప్స్ మొత్తం ఎక్కాలన్నమాట. ఇక్కడ మనకు హాల్ ఉంది, చూద్దాం. ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంది. సో బాగుందండి. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కూడా అవైలబుల్ ఉంది. హ్యాండ్ వాష్, స్లిప్పర్స్ అయితే ఇక్కడ వదిలేస్తున్నారు చూడండి. మనకు పైకి వెళ్ళేటప్పుడు అయితే స్లిప్పర్స్ అయితే ఇక్కడ వదులుతున్నారనమాట. హ్యాండ్ వాష్ ఇక్కడ ఉంది. ఇక్కడైతే నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఇక్కడ చూడండి మనకు వెజ్ బిర్యానీ, వెజ్ నూడిల్స్ అన్నీ ఇక్కడైతే మనకు ప్రైజెస్ ఉన్నాయి. మీరు డ్రింకింగ్స్ 4 PM ఆన్ వర్డ్స్ అనేసి ఇక్కడ మొత్తం పానీపూరి ఇలా స్నాక్స్. వావ్ చాలా బాగుందండి. మనకు ఎక్స్పెన్సివ్ ఉన్నా కానీ మనకు తిన్నట్టు కానీ ఏదైనా ఎంజాయ్ చేసినట్టు కానీ మనకు అనిపించాలి అంటే ఇలా ఉంది ఇక్కడ. చాలా బాగుంది. సో నైస్. నేనేమో అనుకోండి మనకు 20 నుంచి 3 వరకు, 4 నుంచి 4:30 వరకు రైన్ డ్యాన్స్, వేవ్ పూల్ టైమింగ్స్ అయితే. సో ఇక్కడైతే మనకు చూడండి డిన్నర్ చేయడానికి, లంచ్ చేయడానికి, మనకు టిఫిన్ చేయడానికి మొత్తం మనకైతే ఇక్కడైతే వెయిటింగ్ హాల్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇక్కడ.
మనకు అన్ని కౌంటర్స్ ఉన్నాయండి. మనకి ఏమైనా ఫుడ్ కావాలంటే మనమైతే అక్కడ టికెట్ కౌంటర్లో మనం దేనికైతే ఫుడ్కి మనం టికెట్ అమౌంట్ పే చేస్తామో ఆ ఫుడ్ అయితే తీసుకోవచ్చు. సో క్రౌడ్ అయితే చాలా బాగుంది. చిన్నపిల్లలు అయితే ఫుల్గా అయితే ఇక్కడ కూడా మనకు చూడండి కూర్చొని తినడానికి లంచ్ చేసేటప్పుడు మనకు ఎంజాయ్ చేయడానికి అయితే ఏమండి అది ఇది ఫోన్ పౌచ్ అంట. ఫోన్ పౌచా? మీకు దొరకదా పౌచ్? మీకు ప్యాక్ చేసేద్దాము. సో ఎలా ఇది ఎంత తీసుకున్నారు ఏంటి? 200. అది 200. ఇంకా లాకర్ వచ్చేసి 150 అంట. టోటల్ 350 బొక్క వేసుకో డివెల్ల గంట. మా ఆయన గారికి మెడలో వేసుకోవడానికి హారం తీసుకున్నారనమాట. ఇక్కడ మామూలుగా ఆన్లైన్లో తెప్పించుకోవాలనుకుంటా, ఈరోజు తప్పలేదు. ఇక్కడ రైడింగ్ చేయాలంటే ఇంకా ఫోన్ అయితే నానిపోకుండా ఉండాలి వాటర్లో అంటే, అందుకని ఈ పిల్లలు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. చూడండి ఆంటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని గట్టిగా అయితే అరిచేశారు. ఇక్కడ వచ్చే మ్యూజిక్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయండి. కానీ మనం మ్యూజిక్స్ అయితే పెట్టలేము. కానీ మనం మ్యూజిక్ వింటూ మనం అక్కడ చేసిన ఎంజాయ్మెంట్ మా ఎక్స్ప్రెషన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. మా ఆయనకి చూడండి, ఆయనకు పాట నచ్చిందంటే వచ్చి లేచి నీళ్ళలో నిలబడ్డం, లేదంటే పోయి అక్కడ సైడ్లో కూర్చోవడం అలా చేస్తారనమాట. సో ఆయనకు నచ్చిన పాట వచ్చేసింది అనుకోండి, మూచోకో తోడా రౌండ్ గుమాకే అంటే వచ్చేసి నిలబడిపోతారనమాట. ఎక్కడికి వెళ్ళినా లుంగి డ్యాన్స్ పాట అయితే వదలరు. ఏ వాటర్ పార్క్లో అయినా చాలా బాగుందండి. గుండు అంకల్ని చూసారా ఒకసారి? ఎలా ఉన్నారో నాకు చెప్పాలి మీరు కామెంట్ చేసి. ఈ గుండు అంకల్ ఉన్నారు చూడండి, అది ఖజానా జ్యువెలరీలో ఏమో యాడ్ ఇస్తారు కదా ఆ అంకల్, అట్లున్నారనమాట. చాలా అంటే పబ్లిక్ చాలా ఫుల్గా ఉందండి. అసలు వీకెండ్ కూడా కాదు నిన్న, అయినా కానీ పబ్లిక్ చాలా ఉంది. ఇది వచ్చేసి ఇంకా చిన్నపిల్లల యాక్టివిటీస్ అండి. చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంది అనుకుంటారు, కానీ పెద్దోళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. ఎందుకంటే చిన్నగా ఉన్నాయి కదా మొత్తం అవన్నీ పైప్స్, అవన్నీ చిన్నపిల్లల్లాగా పెద్దవాళ్ళు వచ్చేసి బాగా ఎంజాయ్ చేసేస్తున్నారనమాట. సేమ్ మనకి ఇక్కడ పెద్దవి ఎలా ఉన్నాయి రీడింగ్స్ అవన్నీ, ఇక్కడ కూడా చిన్నవి కూడా అలాగే ఉన్నాయన్నమాట. చాలా అయితే చాలా బాగుందండి. చిన్నపిల్లలు కానివ్వండి, అసలు వాటర్లో ఇది అయితే వాళ్ళు లంచ్ చేయడానికి కూడా బయటికి రావడం లేదు, అలా ఉంది. ఎండ కూడా అలా ఉంది కాబట్టి నీళ్ళలో ఉన్నంత వరకు వాళ్ళకు సేఫ్టీ అన్నమాట. అది చాలా బాగుంటుంది. చూడండి, ఇది నాకు బాగా నచ్చింది. ఇది చాలా నాకు హ్యాపీగా అనిపించింది. పిల్లలు 3 మెంబర్స్ అయితే వస్తున్నారు దాంట్లో. అయితే చిన్నపిల్లలు మాటకంతే అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు ఈ పూల్లో అయితే. ఇక ఇది చిన్న పిల్లలకి పూల్ అండి. వాళ్ళు బాగా కూర్చొని ఆడుకుంటున్నారు. అంటే హైట్ తక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి అయితే సేఫ్టీగా ఉంటుంది. ఏదేమైనా కానీ వాటర్ గేమ్స్ అన్నీ సేఫ్టీగానే ఉన్నాయండి. అన్సేఫ్టీ అయితే ఏదీ లేదు. చాలా బాగా మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తున్నారు. నాకు నచ్చింది ఏమంటే ఇక్కడ వాటర్ అండి, డ్రింకింగ్ వాటర్. మీరు ఎంత వాటర్ తాగినా కానీ మీకు ఫ్రీగా అయితే వాళ్ళు కూలింగ్ వాటర్ అయితే అదే మిషన్స్ పెట్టారు. చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా 30 రూపాయలు ఇచ్చి వాటర్ కొనాలి. ఇక లంచ్ టైంకి వస్తే మనము వెజ్ బిర్యానీ అయితే 200 అండి. ఒక ప్లేట్ తీసుకొని హాఫ్ అయితే తినేసామన్నమాట. ఇక ఇక్కడ పైన నుంచి అయితే చూడండి ట్యూబ్స్లో ఎలా పంపిస్తున్నారో వాళ్ళందరికీ. చాలా బాగా వీళ్ళైతే సాహసం చేస్తున్నారనమాట. వాళ్ళు ఎవరైనా కాలు అయితే కింద పోయి పడతారు, అయినా కానీ వాళ్ళు చాలా బ్రేవ్గా అయితే ఇక్కడ వర్కౌట్ చేస్తున్నారు. నేను చూడండి, నా బాధ చూడండి, ఇక్కడ ఏ ట్యూబ్ తీసుకున్నా కానీ గాలి లేదు దాంట్లో. అసలు లూజ్గా అయిపోయాయి అవన్నీ. అలాంటివి పనికిరాదు అంటారు వాళ్ళు. మనం కూడా ఇక్కడ చూస్తే పైకి వెళ్ళి కింద నుంచి చూసినప్పుడు దాంట్లో నుంచి రావాలి, దీంట్లో నుంచి రావాలి అని అనుకున్నాను. కానీ పైకి వెళ్ళినప్పుడు వామ్మో ఏది వద్దు అనిపించింది. అయినా కానీ వ్యూవర్స్ కోసం వెళ్ళాలి, ఏదో ఒక్క దాంట్లో అన్నా వెళ్ళాలి అనేసి లాస్ట్కి అయితే 2 దాంట్లో అయితే వచ్చాము. ఒక దాంట్లో అయితే వీడియో మిస్ అయిపోయింది, ఇంకో దాంట్లో అయితే వీడియో తీసాము. దాంట్లో అయితే ఉన్నామా పోయామా అనిపించింది. అసలు ఏమైందో అసలు అర్థం కాక అదేమంటారు తిక్కలు అయిపోయింది మాకైతే అక్కడ లోపల అది రైడింగ్ చేసేటప్పుడు. ఇక్కడ చూడండి ఇంకో బాధ నాది. ఈ ట్యూబ్ తీసుకున్నా, పింక్ కలర్ తీసుకుంటే దాంట్లో గాలి లేదంట, అది పడేసి మళ్ళీ ఇది గ్రీన్ తీసుకున్నా. ఇదే నా బాధ. ఓరి 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 ఇది లొడిగిలో చాలా కష్టం ఉంది. లొడిగి
అమ్మా दे 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 ठीक है उतरिए गिरियादा ठीक है ना पकड़ता ఇక్కడ లాకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి 500 చేంజ్ ఉన్నాయండి ఇక్కడ లాకర్స్ అయితే సో నాకైతే 275 అలావుద్దీన్ జీనీ చూడండి ఇక్కడ ఈ అలావుద్దీన్ జీనీలో నుంచి ఈ జీనీ వచ్చాడనమాట ఏమండి ఇంకా ఏం లేదు ఎర్ర టమాటా కడప తిరుపతి రెండు ఒకటే అనుకుంటా ఎండలో కదా గట్టిగా మాట్లాడండి వెజ్ బిర్యానీ తినిపించాను ఇక్కడ కడప తిరుపతి రెండు ఒకటే అంతేనా వెజ్ బిర్యానీ తిన్నా కానీ ఆయనకు మాటలు రావడం లేదండి ఎందుకో ఏమైంది ఏం లేదుప్పా ఎండకు మాటలు రావడం లేదు అంతేనంటారా సో చాలా టైర్డ్ అయిపోయామండి అబ్బా వామ్మో రైడింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ వండర్లా అంటే ఇప్పుడు కడప కంటే పుంగనూరు కంటే ఇది ఇంకా బెటర్ కదండి స్టెప్ బై స్టెప్ చేసాం కదా మనము కడప వండర్లా యావరేజ్ పుంగనూరు వచ్చేసి పర్లేదు ఇప్పుడు వచ్చేసి ఇది వావ్ ఇదైతే చాలా బాగుంది నచ్చింది మనకి ఇది సో ఇది తిరుపతిలో అయితే చెప్పండి పేరు బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ అండి చాలా అయితే చాలా బాగుంది మనకు చంద్రగిరి రోడ్లో అయితే ఉంది ఇది ఆల్రెడీ నేను వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను వీడియో కనుక చూసింటే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మొహసిన్ అఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకేమండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంతేనా మాటలు లేవు మాట్లాడాలి లేవు ఏమీ లేవు ఏమో సార్ నాకు కనపడుతున్నట్టుంది ఈరోజు అయితే